జై భీమ్. ఈరోజు ఈ వేదిక మీదకి ఉన్నటువంటి నేషనల్ ముస్లిం లా బోర్డు చైర్మన్ గారు, అదేవిధంగా మన పార్లమెంట్ 5 స్టార్ సీనియర్ పార్లమెంటేరియన్ అసదుద్దీన్ ఓవైసీ సాబ్, ఇతర ముస్లిం పెద్దలు, నాయకులు అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈరోజు భారతదేశంలో స్వతంత్ర పోరాటం చేసేటప్పుడు ఈ స్వాతంత్రం మాకొద్దు అన్నవాళ్ళు రాజ్యాంగాన్ని తయారు చేసిన తర్వాత నిన్నటి ఎలక్షన్లలో ఈ రాజ్యాంగాన్ని రద్దు చేస్తాము అని చెప్పి రాజ్యాంగము సాక్షిగా పార్లమెంటులోకి అడుగుపెట్టిన కొందరు మూకలు ఈ దేశాన్ని విడదీసి ఈ దేశ ప్రజల్లో ఉన్న మానవత్వాన్ని మలినం చేసి అది కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విడదీసి, విభజించి, వేరు చేసి ఈ దేశ ఔన్నత్యాన్ని, ఈ దేశ గౌరవాన్ని తీసుకుపోయి గంగలో కలపడానికి కృషి చేస్తున్నటువంటి పార్లమెంటేరియన్ల ముందు మనము ఈరోజు మన గురించి, మన నేల గురించి, మన జీవితం గురించి, మన భవిష్యత్తు గురించి, ఈ దేశ భవిష్యత్తు గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. మిత్రులారా, ఈ దేశంలో 20 కోట్ల మంది ఉర్దూ మాట్లాడుతుంటే ఉర్దూను రద్దు చేయమంటారు. 15 కోట్ల మంది జనాభా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీషును రద్దు చేయమంటారు, ఇంగ్లీష్ మాకు వద్దంటారు. కానీ ఇద్దరు కూడా మాట్లాడుకొని సంస్కృతాన్ని యూనివర్సిటీలు కావాలంటారు, అది ఒక సబ్జెక్టుగా డిగ్రీ వరకు ఉండాలని అంటారు. ఎందుకోసం? ఇది ఎవరి కోసం? దీని వెనుక జరుగుతున్న కుట్ర ఏమిటో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను మొన్న ఉత్తరాఖండ్ వెళ్తే ఉత్తరాఖండ్ లో కబరస్థాన్ని కూడా ఖాళీ చేయించి, రాత్రికి రాత్రి ఖాళీ చేపించి అక్కడ దుర్మార్గమైన పనులు జరుగుతున్న సందర్భం ఉన్నది. వాళ్ళెవరు అనంటే, వాళ్ళు అక్కడే మదర్సాలో చదువుకున్న వాళ్ళు మదర్సాను రద్దు చేయమంటున్నారు. మదర్సాలో పెరిగిన వాళ్ళు అక్కడ ఉన్న ముస్లిం కబరస్థాన్ని ఖాళీ చేయమంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎవరి కోసం వచ్చిన న్యాయం? ఎవరు తీసుకొస్తున్నటువంటి న్యాయం అని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మిత్రులారా, నేనేమి తినాలో వాళ్ళు నిర్ణయిస్తా ఉన్నారు, నేను ఎక్కడ నివసించాలో వాళ్ళు నిర్ణయిస్తా ఉన్నారు, నేను ఎక్కడ జీవించాలో వాళ్ళు నిర్ణయిస్తా ఉన్నారు, నేను ఏమి చదువుకోవాలో కూడా వాళ్ళే నిర్ణయిస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ సభకు వస్తుంటే కూడా ఏమి మాట్లాడాలో కూడా వాళ్ళే నిర్ణయిస్తున్నప్పుడు నేనెవరిని? నాకు రాజ్యాంగం ఆర్టికల్ 19 ఏమవుతుంది? ఆర్టికల్ 19 నేను అనుభవించగలుగుతున్నానా అంటే నేను స్వేచ్ఛగా అనుభవించలేకపోతున్నాను. నేనేమి కోల్పోతున్నాను ఈ దేశంలో? స్వాతంత్ర సమరయోధులు పోరాడి లేని ప్రజాస్వామ్యం అది ప్రజాస్వామ్యం అవుతుంది, లేని ప్రజాస్వామ్యం అది ప్రజాస్వామ్యం అవుతుంది. మెజారిటీ ప్రజలు ఈ దేశంలో 20 కోట్ల మంది ఉన్నటువంటి జనాభా పార్లమెంటులో, మంత్రివర్గాల్లో, కేబినెట్ లో ఒక మంత్రి లేకపోతే అది ఎలా ప్రజాస్వామ్యం అని పిలువబడుతుంది? కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఈ దేశంలో మన మనుగడకు సంబంధించిన విషయము, మన ఉనికికి సంబంధించిన విషయము, మన భవిష్యత్తుకు సంబంధించిన విషయము. నేను ఒక మాట చెప్పి, ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆదివాసుల గురించి మనం అందరం తెలుసుకోవాలి.
ఆదివాసులు చనిపోతే వాళ్లను సమాధి చేయడానికి సమాధి కబ్రస్థాన్లోకి రానివ్వడం లేదు. ఒక శవం సమాధి కోసం నెల రోజులు ఎదురు చూసింది. హైకోర్టుకు పోతే న్యాయం జరగలేదు, సుప్రీంకోర్టుకు పోతే కూడా న్యాయం జరగలేదు. సిగ్గుచేటం ఏంటంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ శవాన్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరనే పాతి పెడితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. మేము లా అండ్ ఆర్డర్ని మేము నిలువరించలేము అని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్తే అదే మాట సుప్రీంకోర్టు చెప్పింది. ఈ దేశంలో మనిషికి న్యాయం జరుగుతుందా? ఈ దేశంలో మనిషికి న్యాయం జరగదు. ఈ దేశంలో ఖచ్చితంగా మతానికి న్యాయం జరుగుతుందేమో, అది కూడా మెజారిటీ వాళ్ళకు న్యాయం జరుగుతుందేమో. మైనారిటీలకు ప్రమాదం ఉంది. ఈ దేశంలో మైనారిటీలకు భద్రత లేదు. కాబట్టి మనం భద్రంగా ఉండాలంటే గట్టిగా ఐక్యంగా నిలబడాలని మేము దళితులు, క్రైస్తవులు, ఆదివాసులు, ముస్లింలతో చేతులు కలిపి ఈ దేశ సౌభాగ్యం కోసం, ఈ దేశ రాజ్యాంగం నిలబెట్టడం కోసం మనమందరం పోరాడతామని చెప్పి తెలియజేస్తూ మన పార్లమెంటు 5 స్టార్ కి రాజ్యాంగాన్ని నేను అందజేయడానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దయచేసి ఓవైసీ సాబ్ స్వీకరించాలని నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. मोहतरम हाज़रीन इकराम, आज के हमारे इस जलसे में जहां आप तमाम हैं, वहीं हमारी इज्जतदार